ఎందుకనంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో, లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో, ఆవేశంతో, కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో, ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే, ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ఒక్క పార్టీ తప్ప, ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే, బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె, మనందరికీ తెలిసిన విషయమే ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళిన ఒక ప్రబుద్ధుడు, తల్లిని పదవి కోసం బయటికి గెంటేసిన వాడు, చెల్లిని చిన్నాన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు. ఆగస్టు 15వ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి, మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి? జాతీయ జెండాకి ఇస్తున్నాం. ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనే ఒక మాట అనిపించుకోవచ్చు, ఒక మాట అనొచ్చు. తల్లిదండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం, మన సంస్కృతి, మన సంప్రదాయం. అది మనకు జాతి ఇచ్చిన గౌరవం. అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు, ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు, తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు, ఎవరన్నా గౌరవం లేదు. అసలు ఏం బ్రతుకో నాకు అర్థం అవడం లేదు ఆ మనిషి బ్రతుకు. ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే, ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడతారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడట్లో. అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే, ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు, వీళ్ళకి కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది. పార్టీకి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, స్త్రీ కుటుంబానికి